శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి ఛానల్కి స్వాగతం. అందరికీ నవరాత్రి విజయదశమి శుభాకాంక్షలు. మార్కండేయ మహర్షి వారు శ్రీదేవి మహత్యం గురించి, అంటే అమ్మవారి యొక్క విశిష్టత గురించి బాగురి అనే శిష్యునికి బోధించారు. మనకు మేధస్ మహర్షి ద్వారా అందింది. ఒక మహారాజు యుద్ధంలో రాజ్యాన్ని కోల్పోయి, ఒక వ్యాపారి భార్యాబిడ్డలు అతని యొక్క ధనమును తీసుకుని బయటకు గెంటివేస్తే వారిద్దరూ అరణ్యంలో కలుసుకున్నారు, రాజుగారు ఆ వ్యాపారి. అడవిలో వారిద్దరూ కలిసి ఒక ముని ఆశ్రమానికి చేరుకున్నారు. ఆ ముని మేధస్ మహాముని. వారిని ఆశ్రయించి వారి కష్టాలు తెలుపుకున్నారు. అప్పుడు ప్రశాంత చిత్తంతో నేను చెప్పేది వినండి అని వారిద్దరికీ అమ్మవారి యొక్క మహత్యమును తెలిపారు. వారు ఆ రాజు, ఆ వ్యాపారి అమ్మ కృపను ఎలా పొందారో చూద్దాం. ముందుగా దేవీ మహత్యము లేదా శ్రీ దుర్గా సప్తశతి అను గ్రంథంలో ఉన్న విశేషాలు. ఈ దుర్గా సప్తశతిలో 700 శ్లోకాలు. ఈ నవరాత్రుల సమయంలో అవి విన్నా చదివినా మంచి ఫలితం. అయితే శృంగేరి జగద్గురువులు శ్రీ దుర్గా సప్తశ్లోకి చెప్పారు. అంటే ఆ సప్తశతి 700 శ్లోకాలలో 7 శ్లోకాలు బయటికి తీసి ఆ 7 శ్లోకాలు రోజుకు 108 సార్లు చదివితే దుర్గా సప్తశతి చదివిన ఫలితం వస్తుంది. అలా చదవమని సెలవిచ్చారు. మన అమ్మ మీద భక్తితో శ్రద్ధతో మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేసుకోండి. చేయగలిగిన వాడు 108 సార్లు చేసుకోవాలి. ఇప్పుడు మనం అమ్మను ఎలా ఆరాధించాలో చూద్దాం. శ్రీకృష్ణ పరమాత్మ కూడా కురుక్షేత్ర యుద్ధమునకు ముందు అర్జునుడితో దుర్గా పూజ చేయించాడు. అమ్మవారి మహత్యం అంత గొప్పది. దేవతలు అసురుల యొక్క బాధలను తట్టుకోలేక అమ్మవారిని ఆరాధించి రక్షించమని కోరగా ఆ తల్లి ఉగ్ర రూపంతో సగుణంగా ప్రత్యక్షమైంది. మాయావశమై నామరూపాత్మక ఉపాధితో ఉండు మనము నిర్గుణ పరతత్వమును సగుణముగా ఆరాధిస్తాము. ఆ సగుణ బ్రహ్మను తండ్రిగాను తల్లిగాను కూడా ఉపాసిస్తాం. తల్లిగా ఆరాధించడం వలన, భావించటం వలన ఆ తల్లి వద్ద మనకు సర్వ స్వాతంత్ర్యము కలిగి ఉంటాం. యథార్థ భక్తి ప్రేమమయమైనది. తల్లి ప్రేమైక స్వరూపిణి. గురుదేవులు రామకృష్ణ పరమహంసల వారు ఆ పరమాత్మను జగన్మాతగా భావించి సర్వదా వర్ణనాతీతమైన ప్రేమ నిలయమైన తల్లిగా చూసేవారు. నవరాత్రులు 9 రోజులు చెయ్యలేకపోయినా సప్తమి, అష్టమి, నవమి రోజులలో దీక్షగా చేస్తే అమ్మవారు చాలా సంతోషిస్తారు. మనకు కావలసినవి ఏముంటాయి? భక్తి, శ్రద్ధ, చిత్తశుద్ధి. ఇంద్రాది దేవతలను రాక్షసులు తమ వరబలంతో వారిని చాలా ఇబ్బంది పెడుతుంటే అప్పుడు అమ్మవారిని ప్రార్థించగా ఆ తల్లి సగుణ రూపంలో ప్రత్యక్షమై అసురులను సంహరించిన విశేషాలు అన్నీ దుర్గా సప్తశతిలో ఉన్నాయి. శ్రీ దుర్గా సప్తశతిలో 2, 3, 4 అధ్యాయాలలో 5వ అధ్యాయంలో కూడా జగదాంబ దేవతల కోరిక మేరకు రూపుదాల్చి మహిషాసురుని వాని సైన్యమును తునాతునకలు చేసింది. అమ్మ యొక్క వాహనమైన సింహము కూడా అసురులను చీల్చి చెండాడినది. అమ్మ చండికా రూపంలో ఎంతోమంది రాక్షసులను ఉగ్ర రూపంతో సంహరించింది. మహిషాసురునితో, ఓరి మూఢుడా, ఇంకొక క్షణము నేను ఈ మధుపాత్రనంతయు త్రాగువేయు వరకు గర్జించు గర్జించు, ఆ తదుపరి ఒక్క క్షణంలోనే నిన్ను వధిస్తాను. అప్పుడు దేవతలు ఇక్కడ గర్జిస్తారు అని చెప్పింది. అలా పలికి ఆ మహా అసురునిపై దూకి పాదముతో అతని కంఠమును తొక్కిపట్టి శూలముతో అతనిని పొడిచింది. అసురుడు దేవి పాదము కింద చిక్కి దేవి శౌర్యమునకు
పూర్తిగా లొంగిపోయి తన మహిష ముఖము నుండి యథార్థ స్వరూపముతో సగము వెలువడ్డాడు. ఇట్లు సగము వెలువడినటువంటి నిజస్వరూపంతో పోరాడుతున్న ఆ మహా అసురుని దేవి తన ఖడ్గముతో శిరస్సు ఖండించింది. దేవిని దేవతలు దివ్య మహర్షులు స్తుతించారు, గంధర్వులు పాడారు, అప్సరగణములు ఆడారు. తన శక్తి చేత ఈ జగత్తునంతటను వ్యాపించి ఉండునది, సర్వ దేవతల చేతను మహర్షుల చేత ఆరాధింపబడినట్టుదియు అగు ఆ దేవి అంబికకు మేము సభక్తికముగా ప్రణమిల్లుచున్నాము. మాకు ఆమె శుభములను ఇచ్చుగాక. పుణ్యపురుషుల ఎండ్లయందు సంపదగను, విద్వాంసుల హృదయములందు బుద్ధిగను అంటే జ్ఞానముగను, సత్పురుషుల హృదయములందు లజ్జగను అంటే వినమ్రత ఏ దేవి నిలిచి ఉండునో ఆ దేవియగు నీకు ప్రణమిల్లుచున్నాము. నీవు జగత్తును పరిపాలింతువుగాక. చతుర్థి అధ్యాయములో మొత్తం దేవతలు కీర్తించిన అమ్మవారి శ్లోకాలు. అమ్మా, ఈ శ్లోకాలతో మానవులు ఎన్నడైనను స్తుతించినచో వారిని కూడా మాకు ప్రసన్నమైనట్టే. వారిని కూడా అనుగ్రహించి ధనధారాది సంపదలు, అభ్యుదయము, విభవములు వారికి కూడా సర్వదా ప్రసాదించు తల్లి అని కోరుకున్నారు. దేవి తదాస్తు అని అంతర్ధానమయ్యను. సిద్ధముగానే ఉన్నది అమ్మ. మనము భక్తి శ్రద్ధలతో మనస వాచ కర్మన మన కష్టములందు సుఖములందు స్మరిస్తే అప్పుడే తల్లి కృప మనకు లభించుటకు సిద్ధము. పంచమాధ్యాయములో అమ్మవారు ఏ ఏ రూపములో మన యందు ఉండునో చెప్పారు. యాదేవి సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దిత నమస్తస్యై 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 నమో నమః. సర్వభూతములందును విష్ణుమాయాను పేర నిలుచుయుండు దేవికి మరల మరల నమస్కారము. యాదేవి సర్వభూతేషు చేతనేత్యభిధీయతే నమస్తస్యై 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 నమో నమః. సర్వభూతములందును చేతనా స్వరూపమై అంటే తెలివిగా నిలుచుయుండు నీకు ఆ దేవికి మరల మరల నమస్కారము. అలాగే బుద్ధి రూపములో, నిద్రారూపములో, క్షుధారూపములో అంటే ఆకలి రూపములో, ఛాయారూపములో అంటే ప్రతిబింబము రూపములో, శక్తి రూపములో, తృష్ణారూపములో అంటే దప్పిక, శాంతి రూపేణ అంటే ఓర్పు, జాతి రూపేణ, లజ్జారూపేణ, శాంతి రూపములో, ఆసక్తి శ్రద్ధారూపములో, భ్రాంతి, తల్లి, తుష్టి, కాంతి, లక్ష్మి, వృత్తి, స్మృతి, దయ, ఇన్ని రూపాలలో అమ్మ మనయందే ఉన్నది. సర్వభూతముల ఇంద్రియములను లోపరుచుకుని సర్వభూతములపై ఎల్లప్పుడూ ఏలుబడి కలదియగు సర్వవ్యాపకురాలైన దేవికి జగదంబికకు నమస్కారములు. ఈ అఖిల జగత్తునందు వ్యాపించి చిత్ అను స్వరూపమై నిలచి యుండు జగదంబికకు నమస్కారము. మన యందు శక్తి రూపముగా ఉన్నది మన స్వస్వరూపము కూడా అమ్మయే. ఈ రకంగా అమ్మ మన యందు కూడా నివసించుచున్నది మనము గమనించాలి. 12వ అధ్యాయంలో చెప్పారు. అలాగే 13వ అధ్యాయంలో అలా ఆ రాజు, ఆ వ్యాపారి అమ్మవారి చరిత్రను, మహత్యమును, దేవతలను కాపాడిన విధమును ఆ మహర్షి వారి ద్వారా తెలుసుకున్నారు. ఆ పరమేశ్వరి వద్ద శరణము పొందండి. ఆమెను పూజించిన వారికి భోగమును సర్వమును మోక్షమును ప్రసాదించును. వారిద్దరూ ఆ ఋషికి ప్రణమిల్లి తపస్సు చేయడానికి వెళ్ళారు. ఒక నదిని ఎంచుకుని ఒక ఇసుక దెబ్బపై కూర్చుని శ్రేష్టమగు దేవి విగ్రహమూర్తిని ఒక దానిని తయారు చేసి పువ్వులతోనూ, ధూపములతోనూ, అగ్నితోనూ, జలతర్పణములతోనూ ఆ దేవిని అర్చించారు. స్వల్ప ఆహారముతో మనస్సును
ఆమె యందే ఏకాగ్ర బుద్ధితో 3 సంవత్సరములు నిగ్రహముతో ఆరాధింపగా ఆ లోక సంరక్షకురాలు ఆ చండిక సంతుష్టి పొంది ప్రత్యక్షమైంది. మీకు ఏమి కావాలో కోరుకోండి అని అడగగా అప్పుడు రాజు, ఇప్పుడు నేను పాలిస్తున్న రాజు శత్రువుల పాలయ్యింది, ఆ రాజ్యము నాకు కావాలి, మళ్ళీ జన్మమును కూడా రాజుగా ఉండాలి అని కోరుకున్నాడు. తదాస్తు, ఇప్పుడు రాజ్యం వస్తుంది, మళ్ళీ జన్మలో తిరిగి రాజుగా ఉంటావు, 8వ మన్వంతరములో మనువుగా ఉంటావు అని దీవించింది. ఈ వ్యాపారి వైరాగ్యముతో ఉన్నాడు. ఈ భార్య బిడ్డలు ఈ బంధము నాకు వద్దు తల్లి, మమత అహంకారములను ప్రోగొట్టే జ్ఞానమును ప్రసాదించు, నాకు మోక్షాన్ని ప్రసాదించు అని అడిగాడు. తదాస్తు అని ఆ వ్యాపారికి మోక్షాన్ని ప్రసాదించింది. ఆ విధంగా అమ్మ వారిద్దరికి వారు కోరుకున్నవి ప్రసాదించి అదృశ్యమైంది. రాజుగారు కోరుకున్నదేమో ఇహం, ఆ వ్యాపారి కోరుకున్నది పరం. ఏది కోరుకుంటే అది ప్రసాదించగలే తల్లికి నమస్కారం చేసుకుంటూ ఓం తత్సత్, శ్రీమాత్రే నమః.